ఇక మరో కీలకమైన విషయం ఏంటంటే ఈ కేటీఆర్ సంబంధించిన ఫార్ములా ఈ రేస్ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందంటండి. క్విడ్ ప్రోకో జరిగింది. హెచ్ఎండిఏకి దాదాపుగా 75 కోట్ల నష్టం వస్తే ఎఫ్ఈఓ కంపెనీకి 46 కోట్ల లాభం వచ్చిందంట. ఈ ఎఫ్ఈఓ కంపెనీ అనేది ఎవరిది? గ్రీన్ కో సంబంధించిన వాళ్ళది కదా. మరి మనకి 75 కోట్ల నష్టం వస్తే హెచ్ఎండిఏకి, వాళ్ళకి 46 కోట్ల లాభం ఎలా వచ్చింది? మళ్ళీ నేను పెద్ద మనిషి అంటాడు, నేను దేశంలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు, నేను ప్రెస్ ముందు తొడగొట్టి మీసం మెలేసి, సారీ ఆయనకి మీసం ఉండదు కదా, తొడగొట్టి చెప్తున్నా, నేను ప్రెస్ ముందు లై డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీ, లై డిటెక్టర్ టెస్ట్కి నేను రెడీ, దమ్ముంటే సీఎం రావాలి అని చెప్తున్నారు. చేస్తారు సార్, ఎందుకు ఒక తొందరపడే కోయిల ముందే కూర్చుంది అని ఒక పాట ఉంటుంది అనమాట. అన్నీ వస్తాయి. ఫస్ట్ లొట్ట పీస్ కేసు అన్నారు, అసలు నిలబడదు అన్నారు, అదన్నారు ఇదన్నారు, తవ్వంగా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. మరి లొట్ట పీస్ కేసా ఇదేంటనే తెలిసింది కదా మీకు మెల్లమెల్లగా. ఇది క్విడ్ ప్రోకో ఎందుకు అయిందయ్యా అంటే, ఎస్ నెక్స్ట్ జెన్ భారాన్ని తప్పించినందుకు బీఆర్ఎస్కు 44 కోట్లు ఇచ్చినట్టు ఆరోపణ అంట. సో ఇదే క్విడ్ ప్రోకో అవుతుంది అనమాట. కేటీఆర్ ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రాసింది. సో ముందు అసలు ఏసీబీ విచారణ చేయొచ్చా లేదా అని చెప్పి గవర్నర్ అనుమతి కోరింది. గవర్నర్ కొంతకాలం నానబెట్టి తర్వాత ఇప్పుడు ఏసీబీ విచారణ చేసుకోండి అన్నారు. ఏసీబీ సైలెంట్గా విచారణ చేసి ఇప్పుడు ప్రాసిక్యూషన్ అంటే విచారించడానికి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం అంటే ఏసీబీ ఆల్రెడీ హోమ్ మినిస్టర్ చేతిలో ఉంటుంది. హోమ్ మినిస్టర్ కూడా మన ముఖ్యమంత్రి కాబట్టి దీన్ని ఇవాళ రేపు ఆమోదించేస్తారు. మరి రిమాండ్ చేస్తారా, ఓన్లీ ప్రాసిక్యూషన్ అనేది మాత్రం ఇంకా తెలియదు. రిమాండ్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కేటీఆర్ని ఈ వారంలో లోపలేసే అవకాశం ఉందంట. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో క్విడ్ ప్రోకో అంటే ఏంటి? నీకు ఇంత చేస్తామని నాకు ఎంత ఇస్తావు అంటే, ఇప్పుడు నీకు నేను 75 కోట్లు లాభం చేకూరుస్తున్నామని నాకు ఎంత ఇస్తావు, 44 కోట్లు నేను నీకు ఇస్తాను, మిగతా నేను ఉంచుకుంటాను. ఇది లెక్క అనమాట. దీన్నే క్విడ్ ప్రోకో అంటారు. 9 నెలల దర్యాప్తు క్రమంలో ఈ విషయాన్ని గుర్తించింది. హైదరాబాద్లో ఈ రేస్ నిర్వహణ క్రమంలో హెచ్ఎండిఏకు 75.88 కోట్ల నష్టం వాటిల్లగా ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు 46 కోట్లు లబ్ధి పొందినట్లు ఏసీబీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో క్విడ్ ప్రోకో కింద 44 కోట్ల విలువైన ఎలక్ట్రల్ బాండ్లు బీఆర్ఎస్కు సమకూరినట్లు ఏసీబీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్తో పాటు ఇతర నిందితులపై అభియోగాలు నమోదుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మంగళవారం ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. ఇక నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ వస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఏసీబీ అధికారులు గవర్నమెంట్కి ఒక లేఖ రాశారు. ఈ లేఖలు బయటికి ఎలా వస్తాయి అంటే, సరే ఇక్కడ కేటీఆర్ తప్పు చేశాడు లేదా అదేం తర్వాత విషయం. మనం ప్రతిసారి ఇట్లా అంటే ఇప్పుడు ఇక్కడ మనం దీని విశ్వసనీయత ఆలోచించాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు ఏసీబీ గవర్నమెంట్కి రాసిన లేఖ ఇలా బహిర్గతం ఎలా అవుతుంది? లేకపోతే ఇది ఊహించి రాసిందా, లేకపోతే కొంత లీగల్ ఏమైనా ఇచ్చారా లైట్గా? సరే ఇక్కడ దాంట్లో ఏముందా అంటే, యూకే చట్టాల ప్రకారం నమోదైన ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ హైదరాబాద్ ఫార్ములా ఈ రేస్ 9 నుంచి 12 సీజన్లు అంటే 9, 10, 11, 12 సీజన్లు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి అంటే హెచ్ఎండిఏలతో కలిసి 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం గురించి, అంటే ఇది 3 ఉంటాయి దీంట్లో. జిహెచ్ఎం పురపాలిక పరిపాలన ఒకళ్ళు, హెచ్ఎండిఏ ఒకళ్ళు, తర్వాత నెక్స్ట్ జెన్, ముగ్గురు కలిసి చేస్తారనమాట దీన్ని. ఆ ప్రకారం ఈవెంట్ నిర్వహణకు అయ్యే ఖర్చును దీని స్పాన్సర్ ఎవరు? నెక్స్ట్ జెన్ భరిస్తుంది. రేస్ నిర్వహణ అనుగుణంగా ట్రాక్ అంటే ఈ హోస్ట్ సిటీ ఏఎండిడి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 2023 ఫిబ్రవరి 11 జరిగిన సీజన్ 9 ఈవెంట్ కోసం ఎంఏయుడి తరపున హెచ్ఎండిఏ 12 కోట్లు ఖర్చు పెట్టింది. రేస్ నిర్వహణ ఖర్చును స్పాన్సర్ చేశారు. ఇక్కడ హెచ్ఎండిఏ పని ఏందయ్యా అంటే, హోస్ట్ సిటీ అంటే మనం ఆతిథ్యం ఇస్తున్న సిటీ కాబట్టి సిటీలో వాళ్ళకి కావాల్సిన విధంగా ట్రాక్ ఏర్పాటు చేయటం, వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు కల్పించడం, వాళ్ళకి మంచి స్టే ఇవ్వటం, ఇవన్నీ హెచ్ఎండిఏ చూసుకుంటుంది అనమాట. కానీ తర్వాత ఎఫ్ఈఓ స్పాన్సర్ మధ్య విభేదాలు తలెత్తాయి. సీజన్ 10 నిర్వహణ ఆటంకాలు ఎదురయ్యాయి. రుసుము చెల్లింపుకు స్పాన్సర్ చేతులు ఎత్తేయడంతో దాన్ని ప్రభుత్వం చెల్లించే అవకాశాలపై చర్చించారు. అంటే ఇప్పుడు ఆ కంపెనీ ఎందుకు తప్పుకుందండి? దీంట్లో ఆ సీజన్ నిర్వహిస్తే బొక్కబడింది, మిగిలింది ఏం లేదని చెప్పి ఆ కంపెనీ తప్పుకుంది.
తప్పుకుంటే మన పెద్ద మనిషి ఏం చేశాడు కేటీఆర్, ఆ కంపెనీ తప్పుకుంది కదా, ఆ డబ్బులు మనం హెచ్ఎండి నుంచి పెట్టించేద్దామని పెట్టించాడు. పైగా అప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఒక ప్రత్యేకమైన జీవో లేకుండా 20 లక్షల కన్నా 30 లక్షల కన్నా ఎక్కువ రూపాయి కూడా ఇవ్వకూడదు. అట్లాంటిది ఎన్నో కోట్లు ఇచ్చాడు వాళ్ళకి. ఇది ప్రధాన అభియోగం. ఎవరి ద్వారా ఇచ్చాడు ఈయన? హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్. ఎక్స్నెక్స్ట్ జన్కు బదులుగా హెచ్ఎండిఏనే ప్రమోటర్గా, హోస్టిటీగా వ్యవహరించాలనే ప్రతిపాదనను కేటీఆర్ ఆమోదించారు. ఈ క్రమంలో హెచ్ఎండిఏ నిధుల నుంచి మొత్తం 54.88 కోట్లు చెల్లించారు. 10 కోట్ల కన్నా ఎక్కువ చెల్లించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. కానీ అలా జరగలేదు. 2 విడతల చెల్లింపుల అనంతరం ఎఫ్ఈఓ ఎంఏడిల మధ్య 2023 అక్టోబర్ 30న కొత్త ఒప్పందం కుదిరింది. ఆ కొత్త ఒప్పందం ఏంటంటే 90 లక్షల పౌండ్లు, అంటే మన దగ్గర దాదాపుగా 90 కోట్లు చెల్లించడమే కాకుండా ఈవెంట్ నిర్వహణకు అవసరమైన ట్రాక్ నిర్వహణతో పాటు ఇతర లాజిస్టిక్ సమకూర్చాల్సిన భారాన్ని ప్రభుత్వమే భరించాలని ఒప్పందంలో పేర్కొన్నారంట. అంటే 2023 అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 4 వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న ఎన్నికల కమిషన్ అనుమతులు తీసుకోకుండానే చెల్లింపులు చేసేశారు. ఇది కీలకమైన అంశం. ఫస్ట్ థింగ్ ఏంటంటే 10 కోట్ల కన్నా ఎక్కువ ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా ఇవ్వకూడదు. ఇంకో కీలకమైన అంశం ఏంటంటే అప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది. ఎలక్షన్ కూడా అమల్లో ఉండగా తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ. ఇక ఎస్నెక్స్ట్ జన్కు 600 కోట్ల భారం తప్పించేందుకు ఇలా చేశారంట. ఏసీబీ లేఖలోని సమాచారం మేరకు తొలి సీజన్ నిర్వహణ క్రమంలో ఎక్స్నెక్స్ట్ జన్కు 165 కోట్ల మేర నష్టం వాడడంతో ముందుకెళ్లేమని ఆ సంస్థ చేతులెత్తేసింది. తొలి ఒప్పందం ప్రకారం మిగిలిన 3 సీజన్ల నిర్వహణ క్రమంలో ఆ సంస్థ సుమారు 600 కోట్లు చెల్లించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సంస్థకి ఈ భారాన్ని తగ్గించేందుకు కేటీఆర్ ప్రణాళిక రచించారని, దీంతో ప్రభుత్వంపై సుమారు 600 కోట్ల భారం పడిందని ఏసీబీ చెప్పింది. ఫస్ట్ దీన్ని విజిలెన్స్ కమిషన్, ఆ తర్వాత గవర్నర్కి మంట. ఇప్పటికే నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ప్రధాన నిందితుడు A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండి అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి ఉన్నారంట. దర్యాప్తు క్రమంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్ కన్సల్టెన్స్ గోవాడ కిరణ్ మల్లేశ్వరరావు, ఎఫ్ఈఓలను కూడా నిందితులుగా చేర్చారు. ఏసీబీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ సిఫార్సు చేయనుంది. కమిషన్ సూచన అనంతరం కేటీఆర్ని ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం నివేదిక పంపనుంది. ఇక మిగిలిన నిందితుల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఒక్క కేటీఆర్ మాత్రాన్ని గవర్నర్ పర్మిషన్ తీసుకుంటారు. మొన్న కొన్ని చట్టాలు మారినాయి కాబట్టి కేటీఆర్ విషయంలో మాత్రం గవర్నర్ పర్మిషన్ తీసుకొని ప్రాసిక్యూషన్ చేస్తారు. అంటే ఖచ్చితంగా ఈ విషయంలో కేటీఆర్ని అరెస్ట్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. కాకపోతే ఆయన ఏమంటాడు, ఇదో లొట్ట పీస్ కేసు, అసలు నేను దీంట్లో ఏం చేయలేదు, నాదేమీ లేదు అని చెప్పి ఆయన అంటాడు. మరి లొట్ట పీస్ కేసు అయితే ఒక్కొక్కటి బయటకు వస్తాయి కదా, కంగారు ఎందుకు సార్? మెల్లమెల్లగా బయటకు వస్తాయి. అప్పుడే కంగారు పడకండి మీరు.